అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు ఒక ముఖ్యమైన విషయం, అంటే మన అందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగే విషయం, మనం మాట్లాడే విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అబద్ధం ఆడని వాళ్ళు ఉన్నారు అంటే అది నమ్మడం కూడా చాలా కష్టం. మనకి తెలిసిన శ్రీరామచంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు, ధర్మరాజు, వీళ్ళు ఆడి తప్పని వారు, అబద్ధం ఆడని వారు అని మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అవసరార్థమో డబ్బు విషయంలోనో చిన్నపిల్లల పెంపకం విషయంలోనో చిన్నపిల్లలతో కానీ అబద్ధం ఎప్పుడో ఒకప్పుడు ఎవరికి నష్టం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా చెప్తూ ఉంటాం. అది చాలా సాధారణం. ఎవరో డబ్బు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వడం మనకి ఇష్టం లేదు. ఎందుకంటే అతను తిరిగి ఇవ్వడేమో అని మనకు తెలుసు. అందుకని నా దగ్గర లేదు, ఇప్పుడే పలానా వాడు ఎవరో వచ్చి తీసుకెళ్ళారు అని చెప్పేస్తాం. అలా చిన్నపిల్లలకి అన్నం తినడానికో ఇంకా దీన్ని మారం చేస్తుంటే ఏదో ఒక అబద్ధం చెప్తాం. నువ్వు తినకపోతే ఫలానా సింహం వచ్చి తినేస్తుంది, బూచోడు వస్తాడు, ఇలా చెప్తాం. మనకు తెలుసు అబద్ధం అని. కానీ వాళ్ళతోనే ఆ పని చేయించాలి, ఎందుకంటే అది వాళ్ళకి మంచిది, వాళ్ళు తినాలి, ఆరోగ్యంగా పెరగాలని చెప్తుంటాం. ఇది చాలా సాధారణం. అయితే నాకు తెలిసిన ఒక వ్యక్తి అండి, అంటే నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి, అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, ఇప్పటికీ పరిచయంలో, ఇప్పటికీ టచ్లో ఉన్న ఒక వ్యక్తి జీవితమే అబద్ధంగా బతుకుతున్నాడు. ఇంకా బతికే ఉన్నాడు, బతుకుతున్నాడు. ఎలా అంటే చిన్నప్పుడు దుకాణానికి ఏదైనా సరుకులు తేమని వాళ్ళ అమ్మ నాన్నగారు డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆ సరుకులు తేవడంలో వాడు ఏదో చాక్లెట్టో బిస్కెట్టో కొనేసుకొని తినేసి మిగిలిన చిల్లరతో సరుకులు తీసుకొచ్చి ఇందులో ఎదురా 10 పైసలు తక్కువయ్యాయి, 20 పైసలు తక్కువయ్యాయి అంటే నేను చాక్లెట్ కొనుక్కొని తిన్నాను అని చెప్తే సరిపోతుంది. కానీ వాడు ఏం చేసేవాడు, ఎక్కడ పడిపోయాయి, అయ్యో నేను చూసుకోలేదు, కింద పడిపోయాయేమో, వాడు షాప్ వాడు ఇవ్వలేదు, ఇలా అవసరం లేకుండా అబద్ధాలు చెప్పేవాడు. తర్వాత స్కూల్లో టీచరు హోంవర్క్ ఎందుకు చేయలేదురా అంటే నిన్న మా అమ్మకి జ్వరం వచ్చింది, మా నాన్నకి రాత్రి లేటుగా వచ్చాడు, కరెంటు పోయింది, ఇలా ఏదో ఒక కారణం చెప్పి అబద్ధమే అది అని అబద్ధం చెప్తారు. స్కూల్లో పిల్లలతోని, ఫ్రెండ్స్తో కూడా గొప్పలు చెప్పుకోవడానికి ఏదో ఒక అబద్ధం చెప్పేస్తుంటారు. చెప్పేవాడు అలాగా. అయితే సరే ఏదో చిన్నతనం అని అనుకుంటే వాడు ఇంకా రాను ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా అబద్ధం చెప్పడం వాడికి అలవాటుగా మారింది. ఆ అలవాటు ఎంతగా అయిందంటే అది ఒక వ్యసనంలాగా మారిపోయి ఇప్పుడు వాడి నైజమే అంతా అబద్ధం లేకుండా వాడు బతకలేడేమో అన్నట్టు తయారయ్యాడు. వాడు పెళ్లి విషయంలో పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు వాడు అంతకు ముందే తాగుతాడు, ఫ్రెండ్స్తో తాగే అలవాటు ఉంది, రోజు కాకపోయినా ఎప్పుడైనా ఒకసారైనా. కానీ అలాంటివి ఏమీ చెప్పకుండా నాకు ఈ బాధ్యత ఉంది, మా చెల్లి పెళ్లి చేయాలి, మాకు తమ్ముడు ఉన్నాడు, చిన్నపిల్లాడు, వాడు ఇంకా చదువుకోవాలి, ఇలా ఏదో చాలా బాధ్యతగా తెలిసిన వ్యక్తిలాగా, బాధ్యత ఉన్నవాడిలాగా చెప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. అవతల వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నాడు కదా. బాధ్యత ఉన్నవాడు అంటే ఎవరైనా అమ్మాయిని బాగా చూసుకుంటాడని తల్లిదండ్రులు ఇస్తారు, పెళ్లి చేస్తారు. అలా అమ్మాయి కూడా అదే కోరుకుంటుంది. వాడు అందంగా ఉన్నాడా అని చూడదు. అయితే అలా వాడు అప్పుడు అబద్ధం చెప్పి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సంపాదన లేదు, వాడు సరిగ్గా ఉద్యోగం చేసేవాడు కాదు. ఏదో ఇట్లాగే అబద్ధాలు ఆడే, పని సరిగా చేయకో ఉద్యోగాల నుంచి తీసేస్తుండేవాళ్ళు, మారుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్యోగం. ఇంట్లో అమ్మ నాన్న అడిగితే అక్కడ సరిగా నచ్చట్లేదు నాకని చెప్పడము, లేకపోతే వాళ్ళు మూసేస్తున్నారు ఆఫీసు అందుకని వెళ్ళిపోమన్నారు అని, ఇలా అవసరం లేకపోయినా అబద్ధాలు చెప్పుకుంటూనే బతికాడు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో కూడా అబద్ధాలే చెప్పాడు వాడు. ఎలాంటి అబద్ధాలంటే ఆ పిల్లలు అడుగుతారు, ఏదో చాక్లెట్ కొని నాన్న, బిస్కెట్ కొని నాన్న అని.
అదే మర్చిపోయాడు అనుకోండి, తేవడం మర్చిపోయానని చెప్తే అయిపోతుంది. వాడు అలా మర్చిపోయానని చెప్పేవాడు కాదు. అది తెచ్చాను రా, పడిపోయినట్టుంది సంచిలో, చూసుకోలేదు నేను, ఎందుకు అలా ప్రతిదానికి అక్కడ వాడికి ఏది అవసరం లేదు కానీ చెప్పేవాడు. ఇలా అబద్ధాలు ఆడి 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 మనుషుల్ని వాడు దూరం చేసుకున్నాడు. ఇంట్లో సొంత భార్యకి కూడా అబద్ధాలు చెప్పడం, ప్రతి దానికి. ఇక్కడ ఒక ఉదాహరణకి చాలా చాలా చిన్న విషయం అండి. రూమ్లో లైట్ వేసి మర్చిపోయి వచ్చాడు అనుకోండి బయటికి. ఇక్కడ లైట్ వేశారు, ఎవరు వేశారు అంటే ఏమో నాకు తెలీదు. వాడికి తెలుసు వాడు వేసి వచ్చాడని. తెలియదు అని చెప్పడం ఎందుకు? నేను వేసి వచ్చాను, అది సారీ మర్చిపోయానంటే అయిపోయింది. అలా అంటే అక్కడ అవసరం లేదు. కానీ అబద్ధాలు అంటే అంతటి నీచంగా, అంత అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడడం వాటి నైజం అయిపోయింది. అలాంటి వ్యక్తులు చాలా చాలా అరుదండి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు, ధర్మరాజు లాంటి పూర్తి సత్యవాదులే ఎంత అరుదో, ఇలాంటి వాడిని చాలా అరుదుగా చూస్తాం మనం. కానీ నేను చూశానండి, వాడు అలాగే అబద్ధాలు ఆడుతూ. ఎంతకాలం ఉంటుందండి అబద్ధం? నిలకడగా ఉండదు కదా. ఈరోజు చెప్పింది వాడు ఒక సంవత్సరం తర్వాత ఆ విషయంలో మళ్ళీ వాళ్ళు ఎవరన్నా అడిగితే ఇంకో రకంగా చెప్పేవాడు. ఎందుకంటే అది అబద్ధం కదా. నిజమైతే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. వాడు అబద్ధం కాబట్టి మర్చిపోయేవాడు, ఇంకోలాగా చెప్పేవాడు. అలా నెమ్మదిగా పిల్లలకి కానీ, భార్యకి కానీ, తల్లిదండ్రులకి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ అందరికీ అలవాటు తెలిసిపోయింది. అందరూ దూరం చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి వాడు ఒంటరి వాడై బతుకుతున్నాడు. అదండి అబద్ధాలు ఆడితే ఏంటి, మనమేం మోసం చేయట్లేదని అనుకుంటాం, కానీ అది కూడా మోసం కిందకే వస్తుంది. అబద్ధాలు ఆడి మనుషుల్ని దూరం చేసుకోకండి. మీరు కానీ మీరు పిల్లలు కానీ అబద్ధాలు ఆడుతుంటే గమనించుకోండి, వాళ్ళకి చెప్పండి అబద్ధాలు ఆడకూడదని. మీరు అబద్ధాలు ఆడకుండా ఉండండి, వాళ్ళకి చెప్పండి. ఈ రోజుకి ఈ విషయంతో ముగిస్తున్నానండి. ధన్యవాదాలు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ధన్యవాదాలు. నమస్కారం.